ఓ ఓ ఓ గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి టు యువర్ లోటస్. మాస్టర్ సివి. నమస్కారం టు యువర్ లోటస్. వాసుదేవ. నేట్రమ్ 3 చదువుకోవడం కంప్లీట్ అయింది. నేట్రమ్ పాస్. యాక్చువల్ గా నేను నేట్రమ్ పాస్ చదవడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఇంత డీప్ గా ఉంటుందా పిక్చర్ అని అనిపించింది. వీఆర్ నాట్ డిపెండెంట్ అపాన్ సూస్లర్ అలోన్ ఫర్ ఇండికేషన్స్ ఫర్ దిస్ రెమెడీ యాజ్ వీ హ్యావ్ మెనీ pathogenic జెనెటిక్ సిమ్టమ్స్. అంటే సూస్లర్ చెప్పినటువంటి ఇండికేషన్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఏమైందంటే చాలా పాథోజెనెటిక్ సిమ్టమ్స్ అంటే ఏవైతే డిసీజ్ ని కాజ్ చేస్తాయో అటువంటి సిమ్టమ్స్ చాలా ఉన్నాయి అని చెప్తారు. సూస్లర్స్ ఇండికేషన్స్ వర్ గుడ్ అండ్ మోస్ట్లీ కన్ఫర్మ్డ్ బై క్లినికల్ అబ్జర్వేషన్స్. సూస్లర్ గారు ఇండికేట్ చేసినటువంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచివే. అవి క్లినికల్ గా వేసి అబ్జర్వ్ చేసి కన్ఫర్మ్ చేసినవి. అంటే పలానా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఈ మందు ఇలా వేసాం ఇలా తగ్గింది, సో ఈ మందు ఈ సిమ్టమ్స్ కి పనిచేస్తుంది అని అలా అబ్జర్వ్ చేసిందా చేయడం ద్వారా ఆయన రాసినవి. ద అదర్ హ్యాస్ గివెన్ దిస్ రెమెడీ ఫర్ 20 years to many patients whose nerves were in a fret from mental exertion and sexual excesses and vices. ఈ ఆదర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏమి ఇచ్చారు, 20 years గా చాలా మంది పేషెంట్స్ కి ఈ మందుని ఇచ్చారు. ఎటువంటి పేషెంట్స్ కి ఇచ్చారు? నెర్వ్స్ వర్ ఇన్ ఫ్రెట్ అంటే మానసికమైనటువంటి శ్రమ చేయడం వలన వచ్చినటువంటి ఆ నరాలకి సంబంధించిన ఇరిటేషన్ లేదా ఎక్కువగా డిబాచరీ అంటే సెక్షువల్ ఎక్సెస్ వల్ల వచ్చినటువంటి నర్వస్ ఇరిటేషన్స్ లో ఇది పనిచేస్తుంది. అటువంటి వాళ్ళకి చాలా మందికి ఇచ్చారట. మొడాలిటీస్. ది సిమ్టమ్స్ ఆర్ వర్స్ ఇన్ ది మార్నింగ్, ఈవినింగ్ అండ్ నైట్ అండ్ ఆఫ్టర్ మిడ్ నైట్. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఉదయం, సాయంత్రం, రాత్రి, మిడ్ నైట్ తర్వాత అగ్రవేట్ అవుతాయి. దెర్ ఈజ్ మార్క్డ్ ఎనీమియా అండ్ ఎవర్షన్ టు ది ఓపెన్ ఎయిర్. ఎనీమిక్ కండిషన్ అనేది చాలా మార్క్డ్ గా ఉంటుంది. ఎవర్షన్ టు ది ఓపెన్ ఎయిర్ అంటే ఓపెన్ ఎయిర్ అంటే ఇష్టం ఉండకపోవడం, రక్తం తక్కువగా ఉండడం. ఇది నేట్రమ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అన్నిటిలోనూ ఉంది కదా. హీ ఈజ్ అగ్రవేటెడ్ ఫ్రమ్ ఏ డ్రాఫ్ట్ ఫ్రమ్ ఓపెన్ కోల్డ్ from becoming cold and after becoming cold and there is tendency to frequent taking cold. అంటే ఈ మందు అవసరమైనటువంటి వాళ్ళు మాట మాటికి కూడా జలుబు చేస్తూ ఉంటుంది. చిన్న గాలి తెమ్మెర వచ్చినా గానీ సిమ్టమ్స్ అగ్రవేట్ అయిపోతాయి. లేదా ఓపెన్ ఎయిర్ లో ఉన్నటువంటి చల్లదనానికి ఇలా చల్లదనం ఎక్స్పోజ్ అయిన తర్వాత అవుతున్నప్పుడు ఇలాగా సిమ్టమ్స్ అన్ని అగ్రవేట్ అవుతాయి. హీ ఈజ్ వర్స్ ఫ్రమ్ చేంజెస్ వెదర్. ఇంకా ఏంటి, వాతావరణంలో వచ్చే మార్పుల వలన కూడా అగ్రవేట్ అవుతాయి సిమ్టమ్స్. క్లోరోసిస్. ఇది ఆల్రెడీ క్లోరోసిస్ అంటే మనం లాస్ట్ టైం నేట్రమూర్ లో చెప్పుకున్నాం. ఎనీమిక్ కండిషన్, ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ ఎనీమిక్ కండిషన్ ని క్లోరోసిస్ అంటామని. ఎవర్షన్ టు బాతింగ్. స్నానం చేయాలంటే ఇష్టం ఉండకపోవటం. మెనీ సిమ్టమ్స్ ఆఫ్టర్ కోయిషన్. సెక్షువల్ ఇంటర్ కోర్స్ జరిపిన తర్వాత
డెవలప్ అయినటువంటి చాలా సిమ్టమ్స్ లో ఇది పనిచేస్తుంది. హీ మే బి సెక్షువల్ డిబాచ్. మెనీ సిమ్టమ్స్ కమ్ ఆన్ from fasting and he is generally ameliorated after eating, aggravated from any physical exertion. సిమ్టమ్స్ చాలా వరకు కూడా ఫాస్టింగ్ అంటే ఉపవాసం చేసిన తర్వాత సిమ్టమ్స్ వస్తాయి, లేదా జనరల్ గా ఎమిలరేషన్ ఆఫ్టర్ ఈటింగ్. మళ్ళీ ఫిజికల్ గా కూడా భౌతికంగా కూడా శ్రమ చేసినప్పటికీ కూడా సిమ్టమ్స్ అగ్రవేట్ అయిపోతాయి. హిస్ మజిల్స్ ఆర్ ఫ్లాబీ, హీ ఈజ్ లూజింగ్ ఫ్లెష్. అంటే ఫ్లెష్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, మజిల్స్ అన్ని కూడా వదిలైపోతాయి అన్నమాట. దొందులు అంటారు కదా అట్లా. ఈజ్ డిస్టర్బ్డ్ బై బటర్, కోల్డ్ డ్రింక్స్, ఫ్యాట్స్, ఫ్రూట్, మిల్క్, సవర్ థింగ్స్ అండ్ వెనిగర్. అంటే ఇతని హెల్త్ డిస్టర్బ్ అవుతుంది ఈ బటర్ తిన్నా, కూల్ డ్రింక్స్ కానీ, ఫ్యాటీ ఫుడ్, ఫ్రూట్స్, మిల్క్, పుల్లటివి, వెనిగర్ ఇవి తింటే హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది. ఫామికేషన్ ఎక్స్టర్నల్లీ అండ్ ఇంటర్నల్లీ, అంటే చీమలు పాకుతున్నట్టు కుట్టినట్టు ఉన్నటువంటిది ఉంటుందన్నమాట. అంటే చర్మం మీద అనిపిస్తూ ఉంటుంది, ఇంటర్నల్లీ అది మానసికంగా ఆ ఫీలింగ్ ఉండడం వల్ల వాడికి నిజంగానే కుట్టినట్టుగా అనిపించడం అనమాట. ఇంటర్నల్లీ అంటే ఇలా రెండు రకాలుగాను ఉంటుంది. దేర్ ఈజ్ గ్రేట్ ఫిజికల్ ఇరిటబిలిటీ అండ్ లేటర్ ఏ మార్క్డ్ ల్యాక్ ఆఫ్ రియాక్షన్. భౌతికంగా వాటికి చికాకు అంటే స్కిన్ మీద కానీ వాటి మీద కానీ, ఫామికేషన్ ఎక్స్టర్నల్లీ అన్నారు కదా అలా ఉంటుంది. తర్వాత అది నెమ్మదిగా ల్యాక్ ఆఫ్ రియాక్షన్, రియాక్షనే లేకుండా పోవడం. అంటే ఇదేమో ఫిజికల్ ఇరిటబిలిటీ అంటే విపరీతమైన సెన్సిటివిటీని తెలియజేస్తుంది కదా, లేక అది నెమ్మదిగా దేంటోకి లీడ్ చేస్తుంది. తర్వాత స్టేజ్ లో వచ్చేటప్పటికి వాడికి దేనికి రియాక్ట్ అవ్వకుండా ఉండడం ఉంటుంది, పోతుంది. అసలు సెన్సిటివిటీ అనేది కాదు, ఏమాత్రం లేకుండా పోతుంది. మెనీ సిమ్టమ్స్ ఆర్ అగ్రవేటెడ్ ఫ్రమ్ ఏ జార్ స్టెప్పింగ్. చాలా వరకు సిమ్టమ్స్ అన్ని కూడా దేనికి అగ్రవేట్ అవుతాయి? జార్ అంటే చిన్న కదలిక, కనురెప్ప కదిలా దాన్ని జార్ అంటారు. స్టెప్పింగ్ అడుగు వేయడం, వాటి వల్ల సిమ్టమ్స్ అగ్రవేట్ అయిపోతాయి. దెర్ ఈజ్ మార్క్డ్ లాసిట్యూడ్ ఇన్ ద మార్నింగ్ ఇన్ హాట్ వెదర్, డిజైర్ టు లై డౌన్. ఇంకా ఏముంటుందండి? లాసిట్యూడ్ అంటే అలసటగా, అలసటగా, బలహీనతగా, నిస్సత్తువుగా ఉంటుంది ఉదయం పూట. ఇది వేసవి కాలంలో అంటే వేడి వాతావరణంలో అలాగా ఏం నిస్సత్తువుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? డిజైర్ టు లై డౌన్, ఎప్పుడు పడుకోవాలనిపిస్తూ ఉంటుంది. ప్రొలాంగ్డ్ వీక్నెస్ ఫ్రమ్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఫ్లూయిడ్స్ లాస్ వలన వచ్చేటువంటి వీక్నెస్, దీర్ఘకాలంగా ఉన్నటువంటి వీక్నెస్ లో ఇది పనిచేస్తుంది. లయింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్ అగ్రవేట్స్ మెనీ సిమ్టమ్స్, ఎడం వైపు పడుకోవడం అనే వల్ల చాలా వరకు సిమ్టమ్స్ అగ్రవేట్ అవుతాయి. వరుస బిఫోర్ అండ్ ఆఫ్టర్ మెన్సెస్, మెన్సెస్ కి ముందు తర్వాత కూడా సిమ్టమ్స్ వరుస అవుతాయి. డ్యూరింగ్ మెన్సెస్ ది సిమ్టమ్స్ ఆర్ అగ్రవేటెడ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. నమ్నెస్ ఇన్ సింగిల్ పార్ట్స్, ఆర్గాస్మ్ ఆఫ్ ద బ్లడ్, స్టిచ్చింగ్, టేరింగ్ పెయిన్స్ అగ్రవేటెడ్ డ్యూరింగ్ ఏ థండర్ స్టార్మ్. అంటే ఈ మెన్సెస్ టైంలో సిమ్టమ్స్ అన్నీ కూడా మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట అగ్రవేట్ అవుతాయి. అంటే ఒక కాలో ఒక చెయ్యో ఏదో ఒక పార్ట్, సింగిల్ పార్ట్ మాత్రమే తిమ్మిరెక్కడం ఉంటుంది. ఆర్గాజం అంటే బ్లడ్ రష్ ఉంటుంది. స్టిచ్చింగ్, టేరింగ్ పెయిన్స్ అగ్రవేటెడ్, థండర్ స్టార్మ్స్ వస్తున్నప్పుడు ఈ పెయిన్స్ అగ్రవేట్ అవుతాయి. పల్సేషన్ ఆల్ ఓవర్ ది బాడీ, సెన్సేషన్ యాజ్ దో ఏ షార్ట్ వాజ్ ఫోర్స్డ్ త్రూ ది ఆర్టరీస్ ఈజ్ ఏ వెరిఫైడ్ సిమ్టమ్. అంటే ఏదో ఒకటి ఆర్టరీస్ ద్వారా ఏదో ఒకటి అలా ఒక షార్ట్ కొట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది కీనోట్ గా ఉంటుంది ఈ సెన్సేషన్. ఓవర్స్నెస్ టు ఇన్ జనరల్ అండ్ టు పెయిన్, నొప్పికి ఇన్ జనరల్ గా కూడా మానసికంగా కూడా వాడు ఓవర్ సెన్సిటివ్ గా ఉంటాడు, ఫిజికల్ గా మానసికంగా. షాక్స్ త్రూ ది బాడీ, ఇది నేట్రమూర్ లో కూడా ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ షాక్ లైక్ పెయిన్స్. ఇన్ నైట్ వైల్ అవేక్, రాత్రి కూడా మెలకుగా ఉన్నప్పుడు ఈ షాక్స్ వస్తాయి అనమాట బాడీ ద్వారా. సిట్టింగ్ అగ్రవేట్స్, అంటే కూర్చుంటే అగ్రవేట్ అయిపోతాయి సిమ్టమ్స్. జనరల్ అగ్రవేషన్ డ్యూరింగ్ థండర్ స్టార్మ్. టెన్షన్ ఇన్ మజిల్స్ అండ్ టెండన్స్, ట్రెంబ్లింగ్ ఇన్ థండర్ స్టార్మ్, వణుకొచ్చే వణుకుంటుంది, ట్రెంబ్లింగ్ ఉంటుంది థండర్ స్టార్మ్ అప్పుడు.
ట్విచ్చింగ్ ఆఫ్ ద మజిల్స్, నెర్వస్ అండ్ paralytic వీక్నెస్ aggravated in the morning and after exertion. అంటే ఈ వీక్నెస్ న్యూరలాజికల్ వీక్నెస్ ఉండొచ్చు. పారాలసిస్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఆ వీక్నెస్ ఉండొచ్చు. ఇప్పుడు ఉంటుంది ఎక్కువ ఉదయం పూట ఏదైనా శ్రమ చేసిన తర్వాత. ద బాడీ స్మెల్స్ సవర్, ఆ పులస పుల పులసటి వాసన వస్తూ ఉంటుంది బాడీ అంతా కూడా. లైక్ హెపార్సల్ఫ్, లైకోపొడియం, లైక్ హెపార్ సల్ఫర్ అండ్ లైకోపొడియం. మైండ్ యాంగర్ ఓవర్ ట్రిఫిల్స్ అండ్ కంప్లైంట్స్ ఫ్రమ్ ఎక్సేషన్. చిన్న చిన్న వాటికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. వెక్స్ అయినప్పుడు, వెక్స్ అవ్వడం వలన వచ్చినటువంటి కంప్లైంట్స్ లో ఇది పనిచేస్తుంది. యాంగ్జైటీ అండ్ నైట్ ఇన్ బెడ్ బిఫోర్ మిడ్ నైట్ ఆఫ్టర్ ఈటింగ్ విత్ ఫియర్ ఫీవర్ అబౌట్ ది ఫ్యూచర్ అబౌట్ హిస్ హెల్త్ ఆన్ వేకింగ్. అంటే ఆందోళన ఉంటుంది ఎక్కువ రాత్రిపూట పడుకున్నప్పుడు, మిడ్ నైట్ కి ముందు, తిన్న తర్వాత, భయం వలన వచ్చినటువంటి జ్వరాలు, ఫ్యూచర్ గురించి భయం ఉంటుంది, ఇంకా తన హెల్త్ గురించి యాంగ్జైటీ ఉంటుంది అనమాట మెలకు వచ్చినప్పుడు, లేచినప్పుడు. కంప్లైంట్స్ ఫ్రమ్ బ్యాడ్ న్యూస్, ఎవర్షన్ టు కంపెనీ, కాన్సన్ట్రేషన్ డిఫికల్ట్, కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ ఇన్ ది మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఆఫ్టర్ ఈటింగ్, ఫ్రమ్ మెంటల్ ఎగ్జర్షన్ ఆన్ వేకింగ్. కంప్లైంట్స్ సడన్ గా ఏదైనా బ్యాడ్ న్యూస్ వినడం వల్ల వచ్చే కంప్లైంట్స్ లో కానీ పనిచేస్తుంది. వాడికి నలుగురిలో ఉండడం ఇష్టం ఉండదు. కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం ఉంటుంది. ఉదయం పూట కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది మైండ్. సాయంత్రం పూట తిన్న తర్వాత ఏదైనా మానసికంగా శ్రమ చేసిన, పొద్దున్నే లేవగానే అలా ఉంటుంది. డెల్యూజన్స్, ఫ్రైట్ఫుల్ థింగ్స్, హీ సీస్ డెడ్ పీపుల్, ఇమాజిన్స్ థింగ్స్, హీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ టైఫాయిడ్ ఫీవర్, హియర్స్ ఫుడ్ స్టెప్స్ ఇన్ ది నెక్స్ట్ రూమ్. అంటే డెల్యూషన్స్ అనమాట. ఊహలు ఎలా ఉంటాయంటే భయ పుట్టించేట్టుగా ఉంటాయి. ఏదో చనిపోయిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, లేదా ఊహించుకుంటూ ఉంటాడు చనిపోయిన వాళ్ళు అక్కడ ఉన్నారు అన్నట్టుగా, లేదా తనకి టైఫాయిడ్ ఫీవర్ రాబోతోంది అని ఊహించుకుంటారు, లేదా పక్క గదిలో ఏదో అడుగుల శబ్దాలు వినపడుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. డిస్కంటెంటెడ్, డిస్కరేజ్డ్ అండ్ ఈజీలీ డిస్ట్రాక్టెడ్. 3Ds అనమాట ఇవి. డిస్కంటెంటెడ్ అంటే అసంతృప్తిగా ఉండడం, నిరుత్సాహంగా ఉండడం, ఈజీలీ డిస్ట్రాక్టెడ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది మాట, ఊరినే అటు ఇటు వెళ్ళిపోవడం అనమాట. డల్నెస్ ఆఫ్ ద మైండ్ వైల్ రీడింగ్, చదువుతున్నప్పుడు మైండ్ డల్ గా ఉంటుంది. మెంటల్ ఎగ్జర్షన్ బ్రింగ్స్ ఆన్ మెనీ కంప్లైంట్స్. ప్రతి మొదటి నుంచి చెప్తున్నారు మానసికంగా వాడు ఏమాత్రం శ్రమ చేసినా కంప్లైంట్స్ అన్ని అగ్రవేట్ అవుతాయి అని. హీఈస్ వెరీ ఎక్సైటబుల్, ఫియర్ ఎట్ నైట్ ఆఫ్ ఇంపెండింగ్ డిసీజెస్, జబ్బు రాబోతుంది అనేది ఎక్కువ వాడికి భయం ఉంటుంది, రాత్రిళ్ళు ఎక్కువగా ఉంటుంది. దట్ సంథింగ్ విల్ హ్యాపెన్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్ ఆన్ వేకింగ్, అంటే ఏదో జరగబోతోంది, ఏదో దురదృష్టకరమైన సంఘటన జరగబోతోందని అయితే మెలకు వచ్చిన వెంటనే ఇలా భయం ఉంటుంది అనమాట. ఫియర్స్ బ్యాడ్ న్యూస్, అంటే చెడ్డ వార్తని భయపడతాడు. ఫర్గెట్ఫుల్, ఈజీలీ ఫ్రైటెండ్ అండ్ హీడ్లెస్, అంటే మతిమరుపు ఉంటుంది, ఊరికనే చిన్నదానికి భయపడతాడు. అండ్ హీడ్లెస్ అంటే శ్రద్ధ అనేది లేకుండా పోతుంది అనమాట. హీ షీ ఈజ్ హిస్టీరికల్ అండ్ ఇన్ ఏ హర్రీ, హిస్టీరికల్ నేచర్ ని కలిగి ఉంటుంది, హర్రీగా కంగారుగా. నో వన్ వర్క్స్ ఫాస్ట్ ఇనఫ్ సూట్ హిమ్, అంటే ఏంటంటే అతనికి సరిపోయేంత వేగంగా ఎవరు పని చేయలేకపోతారనమాట. సమ్ టైమ్స్ హిజ్ ఐడియాస్ ఆర్ అబండెంట్ అండ్ అగైన్ డెఫిషియంట్ వీక్, అంటే కొన్ని ఎలా ఉంటున్నాడంటే వాడు కొన్నిసార్లు చాలా ఎక్కువ ఐడియాస్ వచ్చేస్తూ ఉంటాయి, ఒక్కోసారి అసలు ఏమీ రాకుండా ఉంటే వీక్ గా ఉంటాడు అనమాట. అలాగా రెండు. డెఫిషియంట్ అండ్ హిజ్ మైండ్ గ్రోస్ స్లగ్గిష్, అంటే ఒక టైంలో ఏమో విపరీతంగా ఐడియాస్ వచ్చేస్తాయి, మళ్ళీ వెంటనే ఏమవుతుంది, ఐడియాలు అనేవి అసలు లేకుండా పోవటం, మైండ్ స్లగ్గిష్ గా అయిపోతూ ఉంటుంది. ఇంపేషన్స్, హీ ఈస్ ఇండిఫరెంట్ టు ఎవ్రీథింగ్ ఈవెన్ టు హిస్ ఫ్యామిలీ, అసహనం ఉంటుంది. ఇంకా ఏంటి, ఫ్యామిలీ అన్న దేని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండవు అనమాట, ఉదాసీనంగా ఉంటాడు ఫ్యామిలీ ఎడల కానీ ఇతరుల ఏ విషయాలైనా కానీ.
ఏ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ ఇండోలెన్స్, ఏ మెంటల్ అండ్ ఫిజికల్ వర్క్. అంటే వాడికి ఏ వర్క్ అయినా కానీ వాడు పెద్ద ఎంతూజియాసిక్ ఎంతూజియాజం అనేది ఉండదకుండా పోతుంది అనమాట. అది మానసికమైన పని కానీ ఫిజికల్ వర్క్ కానీ. ఇరిటబిలిటీ ఇన్ ద మార్నింగ్, మెన్సెస్ అబౌట్ రిఫిల్స్. ఉదయం పూట చికాకుగా ఉండడం, మెన్సెస్ టైంలో కానీ చిన్న చిన్న వాటికి చికాకు పడిపోతూ ఉండడం ఉంటుంది. మెమరీ వీక్, మెమరీ అనేది వీక్గా ఉంటుంది. టైమ్స్ ఆఫ్ మిత్ఫుల్నెస్, గ్రేట్ ప్రాస్ట్రేషన్ ఆఫ్ ద మైండ్. టైమ్స్ ఆఫ్ మిత్ఫుల్నెస్ అంటే అంటే సడన్ గా వాడు విపరీతమైన ఆనందంతో తేలియాడిపోతూ ఉంటాడు. అంటే మూడు స్వింగ్స్ ఉంటాయి అన్నమాట. అది ఏ గ్రేట్ ప్రోస్ట్రేషన్ ఆఫ్ మైండ్, ఒకసారి మానసికంగా ఏమీ ఆలోచించలేని పరిస్థితిలో ఉంటాడు. ఇలా ఉంటాడు, అలా ఉంటాడు. రెస్ట్లెస్ అండ్ యాంగ్జియస్, స్థిరత్వం లేకుండా చపలచిత్తంగా ఉంటాడు, ఒక్కోసారి ఆందోళనగా ఉంటాడు ఈవినింగ్ అండ్ నైట్. సాడ్నెస్ ఇన్ ద ఈవినింగ్ ఆఫ్టర్ ఎమిషన్, డ్యూరింగ్ ఫీవర్ అండ్ ఫ్రమ్ మ్యూజిక్, మ్యూజిక్ వల్ల కానీ ఫీవర్ వల్ల కానీ సాయంత్రాలు విచారంగా ఉంటాడు ఫర్ నో రీజన్. ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ టు మ్యూజిక్ అండ్ నాయిస్ అండ్ టు హిస్ సరౌండింగ్స్. ఇది కూడా నేట్రమూర్లో ఉంది కదా. మ్యూజిక్ కి చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, శబ్దం భరించలేకపోవటం, ఆ ఎన్విరాన్మెంట్ లో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా వీడు తట్టుకోలేకపోవటం ఉంటుంది. హీ గ్రోస్ సీరియస్ అండ్ సైలెంట్ అండ్ సిట్స్ బై హిమ్సెల్ఫ్ క్వైట్ స్టిల్ ఫర్ ఎ లాంగ్ టైం. అలాంటివి జరిగినప్పుడు వాడు ఏమవుతాడు, నెమ్మదిగా సీరియస్ అయిపోతాడు, కోపం వచ్చేస్తుంది, సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు ఎవరితో మాట్లాడు, చాలాసేపు సైలెంట్ కూర్చుంటాడు. He is easily startled from fright, from noise, on falling asleep and during sleep. ఇంకా ఊరికనే ఉలిక్కి పడిపోతూ ఉంటాడు, చిన్నదానికి భయపడతాడు, చిన్న శబ్దం అయినా కానీ. నిద్రలో కూడా ఉలిక్కి పడుతూ ఉంటాడు, నిద్రపోయేటప్పుడు కూడా ఉలిక్కి పడతాడు. స్పెల్స్ ఆఫ్ స్టూపిఫాక్షన్ క్రీప్ ఓవర్ హిమ్. అయోమయ స్థితి అనేది నెమ్మదిగా ఎక్కువతూ ఉంటుంది. హిజ్ ఫ్రెండ్స్ కాల్ హిమ్ సస్పీషియస్, ఇండిస్పోజ్డ్ టు టాక్. మాట్లాడడానికి ఇష్టపడడు. ఈ థాట్స్ అన్ని కూడా వాండర్ అవుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి బుర్ర నిండా. హీఈస్ గ్రోయింగ్ టిమిడ్ బ్యాష్ఫుల్, అంటే పిరికివాడుగా ఉంటాడు, లేకపోతే బ్యాష్ఫుల్ షైగా ఉంటాడు అనమాట. వీప్స్ ఈజీలీ, ఊరినే ఏడ్చేస్తూ ఉంటారు. మెంటల్ వర్క్ బికమ్స్ ఇంపాసిబుల్, మానసికంగా వాడేమి పని చేయలేకపోతాడు అనమాట. అండ్ హీ సీమ్స్ టు బి అప్రోచింగ్ ఇంబెసిలిటీ. అది చూస్తే ఎలా ఉంటుందంటే నెమ్మదిగా మందబుద్ధిలోకి బుద్ధిమాంద్యంలోకి వెళ్ళిపోతున్నాడేమో అన్నట్టుగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వర్టిగో అండ్ హెడ్. అంటే వర్టిగో ఇన్ ద మార్నింగ్, అగ్రవేటెడ్ ఫ్రమ్ మెంటల్ ఎగ్జర్షన్ వైల్ సిట్టింగ్ అండ్ వాకింగ్, టెండెన్సీ టు ఫాల్. అంటే తల తిరగడం అనేది ఉదయం పూట ఉంటుంది. ఇంకా మానసికంగా ఏమాత్రం ఎగ్జైట్ అయినా, కూర్చున్నా, నడుస్తున్నా ఎక్కువ అవుతుంది అనమాట ఈ తల తిరగడం అని. తలకు సంబంధించినటువంటి బాధలు, పడిపోయే టెండెన్సీ ఉంటుంది అనమాట. కంజెషన్ ఇన్ ద ఈవినింగ్, హీట్ ఇన్ ద హెడ్ ఇన్ ద ఈవినింగ్. తలలోకి బ్లడ్ అంతా రష్ అయిపోతున్న ఫీలింగ్ సాయంత్రం పూట ఉంటుంది అనమాట. ఈ వేడిగా ఆవిర్లు వచ్చేస్తున్నట్టు తలలో నుంచి, ఫోర్ హెడ్ లోంచి, మాడులో నుంచి. ఫ్లషెస్ ఆఫ్ హీట్ ఆఫ్టర్ స్వెట్, చెమట తర్వాత వేడి ఆవిర్లు వచ్చేస్తూ ఉంటాయి. టెన్షన్ ఇన్ ది స్కాల్ప్, ఇరప్షన్స్ ఆన్ ది హెడ్ ఆఫ్ గోల్డెన్ ఎల్లో స్కాబ్స్. అంటే గోల్డ్ కలర్ అంటే పసుపచ్చ స్కాబ్స్, అంటే చిన్న ఇరప్షన్స్ లాగా తలలో వస్తూ ఉంటాయి. ఎగ్జిమా ఆన్ ద ఫోర్ హెడ్, ఫుల్నెస్ ఇన్ ద ఫోర్ హెడ్, నుదుట్లో అంతా ఏదో నిండుగా ఉన్నట్టుగా ఉంటుంది. ఓవర్ ఐస్, సైనసైటిస్ తెలియజేస్తుంది కళ్ళ పైన. మార్నింగ్ ఇన్ ద మార్నింగ్, అగ్రవేటెడ్ బై మెంటల్ ఎగ్జర్షన్. ప్రతిదానికి కూడా కామన్ సిమ్టమ్ అగ్రవేషన్, మెంటల్ అండ్ ఫిజికల్ ఎగ్జర్షన్ అని చెప్తున్నారు. సో ఇది మనం క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ గా తీసుకోవచ్చు. హెవీనెస్ ఇన్ ది హెడ్, హెయిర్ ఫాల్స్ అవుట్, తలంతా బరువుగా అనిపిస్తూ ఉంటుంది, ఇది జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఇది కూడా నాట్రమ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ లో కామన్ సిమ్టమ్. పెయిన్ ఇన్ ది హెడ్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్, అగ్రవేటెడ్ బైండింగ్ అప్ ది హెడ్. తల జడ జుట్టు ముడి వేస్తే, బైండ్ చేస్తే వాడికి ఎగ్రవేట్ అవుతాయి, తలనొప్పి ఎగ్రవేట్ అవుతుంది.
ఆఫ్టర్ ఈటింగ్ తిన్న తర్వాత. ఇంకోటికి తలనొప్పి వచ్చినప్పుడు మస్ట్ లై డౌన్ పడుకుని తినాల్సిందే. ఆ ఎగ్రవేటెడ్ ఫ్రమ్ లైట్ లయింగ్ బిఫోర్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ మెన్సెస్. అంటే ఈ తలనొప్పి అనేది లైట్ కి ఎగ్రవేట్ అయిపోతుంది లైట్ వేస్తే. మెన్సెస్ కి ముందు తర్వాత మెన్సెస్ టైంలో కూడా ఎక్కువగా ఉంటుంది. మెంటల్ ఎగ్జర్షన్ అనేది మెయిన్, దాని వలన అగ్రవేట్ అవుతుంది హెడేక్. ఆఫ్టర్ సవర్ మిల్క్, మోషన్ మోషన్ ఆఫ్ ద హెడ్, తల కదిపించినా గానీ సవర్ మిల్క్ తాగినా గానీ వాడికి ఎక్కువైపోతుంది. నాయిస్ శబ్దానికి. రైజింగ్ ఫ్రమ్ లయింగ్, పడుకున్న వాళ్ళు ఎవరు లేచినా గానీ ఎక్కువ అవుతుంది. రూమ్ లో ఎక్కువ అవుతుంది. సెక్షువల్ ఎక్సర్సైజ్ వల్ల కూడా ఎక్కువ అవుతుంది. ఆఫ్టర్ స్లీప్, నిద్ర తర్వాత, నిద్రపోయి లేచిన తర్వాత ఉంటుంది. ఆఫ్టర్ స్టూపింగ్, తల వంచిన తర్వాత. స్ట్రైనింగ్ ది ఐస్ డ్యూరింగ్ ఏ థండర్ స్ట్రామ్. వైల్ వాకింగ్, వార్మ్ రూమ్ ఎమిలరేటెడ్ ఇన్ ఓపెన్ ఎయిర్ బై ప్రెషర్. ద హెడేక్స్ ఆర్ పీరియాడికల్ పల్సేటింగ్. నేట్రమూర్ లాగానే ఈ హెడేక్స్ కూడా ఎట్రోఫాస్ లో కూడా పీరియాడికల్. పెయిన్ ఇన్ ద ఫోర్ హెడ్ అగ్రవేటెడ్ ఫ్రమ్ మెంటల్ ఎగ్జర్షన్. అంటే నుదిటి మీద, మానసికంగా ఏమైనా శ్రమ చేసినప్పుడు నుదిటి దగ్గర తలనొప్పి వచ్చేస్తుంది. ఫ్రమ్ మోషన్ కదిలినా కానీ. ఓవర్ ఐస్, కళ్ళ పైన ఉంటుంది. ఇన్ ద ఆక్సిపుట్, వెనక పక్క తల వెనక భాగంలో ఉంటుంది. సైడ్స్ ఆఫ్ ద హెడ్, టెంపుల్స్ రీజియన్ అన్నమాట, కంట్ల దగ్గర. ఇన్ వర్టెక్స్, మాడ్ మీద. ఆన్ వేకింగ్ ఇన్ ద మార్నింగ్, ఉదయం లేవగానే ఇవన్నీ చోట్ల కూడా పెయిన్ ఉంటుంది. ఇన్ వర్టెక్స్ అండ్ ఫోర్ హెడ్. ద పెయిన్స్ ఆర్ బర్స్టింగ్, కట్టింగ్ ఇన్ ద టెంపుల్స్ అండ్ సైడ్స్ ఆఫ్ ద హెడ్. డ్రాయింగ్ ఇన్ ద హెడ్ అండ్ occiput. Pressing with sour slimy vomiting. Pressing in forehead, outward over eyes. Pressing in occiput, sides of the occiput. Pressing in temples, pressing in vertex as if it would pay open. Stitching in the head, in forehead, in sides of the head, in temples. ఇదంతా అర్థమవుతుందని నేను చెప్పట్లేదు. స్టన్నింగ్ ఇన్ ది హెడ్ and forehead, tearing in the head, perspiration of the forehead, pulsation in head, forehead, temples and vertex, shocks in the head, twitching. Uncovering the head brings on the symptoms. తలకి ఏమి కవరింగ్ లేకపోతే సిమ్టమ్స్ అన్ని అగ్రవేట్ వస్తాయి అనమాట, అంటే డెవలప్ అవుతాయి. నెక్స్ట్ ఐస్. క్రీమీ ఎల్లో డిశ్చార్జెస్. కంటి నుంచి వచ్చేటువంటి డిశ్చార్జ్ ఎలా ఉంటుంది? క్రీమ్ లాగా సెమీ సాలిడ్ గా ఉండి ఎల్లో కలర్ లో ఉంటుంది. హెవీనెస్ ఆఫ్ ద లిడ్స్ ఉంటుంది, కన్ను రెప్పలు బరువుగా. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఐస్, స్క్రోఫ్యులస్ ఆఫ్థాల్మియా అండ్ గ్రాన్యులార్ లిడ్స్. ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ ఆఫ్ ద లిడ్స్, మార్జిన్ ఆఫ్ ద లిడ్స్. బర్నింగ్ లాక్రిమేషన్ మస్ట్ రబ్ ది ఐస్. ఈ కంటి నుంచి వచ్చేటువంటి డిశ్చార్జ్ మంటగా ఉంటుంది, కళ్ళు నలపాల్సి వస్తుంది. పెయిన్ ఇన్ ది ఐస్ వెన్ రీడింగ్, చదువుతున్నప్పుడు కంటిలో నొప్పులు. బర్నింగ్ అండ్ కట్టింగ్, ప్రెస్సింగ్ డ్యూరింగ్ మెన్సెస్. పెయిన్ యాజ్ దో శాండ్ ఇన్ ది ఐస్, కళ్ళల్లో ఇసుక పడినట్టుగా ఉంటుంది. సోర్ బ్రూయిస్డ్ ఫీలింగ్ వెన్ రీడింగ్, చదువుతున్నప్పుడు అక్కడ పచ్చి పుండులాగా బ్రూయిస్డ్ గా ఉంటుంది. స్టిచ్చింగ్ పెయిన్ ఇన్ ది ఐస్. పెరాలసిస్ ఆఫ్ ద ఆప్టిక్ నెర్వ్, కంటికి ఏదైతే నెర్వ్ సప్లై చేస్తుందో ఆ ఆప్టిక్ నెర్వ్ పెరాలసిస్ వస్తుంది. ఫోటోఫోబియా, వెలుతురు చూడలేకపోవటం ఉంటుంది. పీపుల్స్ డైలేటెడ్, వన్ పీపుల్ డైలేట్. యూజువల్గా రెండు అవుతాయి కదా, ఒక్కటే పీపుల్ డైలేట్ అయి కూడా ఉండొచ్చు. క్వివరింగ్ ఆఫ్ ద రైట్ ఐలిడ్ వెన్ వైల్ రీడింగ్, చదువుతున్నప్పుడు రైట్ ఐలిడ్ వణుకుతూ ఉంటుంది, అంటే కొట్టుకుంటూ ఉంటుంది. స్టేరింగ్, స్ట్రాబిస్మస్, మెల్లకన్ను ఇలా ఉండొచ్చు. సోలెన్ లిడ్స్, కనురెప్పలు వాపు. ఎల్లో స్క్లీరోటిక్స్, స్క్లీరోటిక్స్ వైట్ ఐ ఎలా ఉంటుందంటే ఎల్లో కలర్ లో ఉండొచ్చు. కలర్స్ బిఫోర్ ది ఐస్ డార్క్, హాలో అరౌండ్ ది లైట్, లైట్ చుట్టూ కూడా ఏదో కాంతి వలయం ఉన్నట్లుగా ఉంటుంది అనమాట. ఇది వచ్చింది అంటే మనం డేంజరస్ గా తీసుకోవాల్సి ఉంటాం. ఏదో క్యాటరాక్ట్ లేకపోతే గ్లకోమానో ఏదో డెవలప్ అవ్వబోతోందని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డిమ్ విజన్ ఫర్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్, దూరంగా ఉన్నాయి కనిపించవు సరిగా. ఫాగీ విజన్, బ్లైండ్నెస్, అంటే కళ్ళ ముందు ఏదో పొగమంచు కప్పినట్టుగా ఉంటుంది చూడటానికి, లేదా ఇది ఉంటుంది బ్లైండ్నెస్ అయినా.
ఎగ్జర్షన్ ఆఫ్ ద విజన్ అగ్రవేట్స్ మెనీ సిమ్టమ్స్. ఎక్కువ చూడటం ద్వారా ఎగ్జర్ట్ అయితే సిమ్టమ్స్ అగ్రవేట్ అవుతాయి. అంటే మనం అక్కడ చెప్పుకున్నాం కదా, ఫిజికల్ అండ్ మెంటల్ ఎగ్జర్షన్ అగ్రవేషన్ ఉంటుందని, అది ఇక్కడ ఐస్ కి అప్లై చేశారు. ఫ్లికరింగ్ బిఫోర్ ది ఐస్, మార్నింగ్ అండ్ రైజింగ్ ఎట్ 5 p.m. అంటే కళ్ళ ముందు ఉదయం పూట లేవగానే తర్వాత సాయంత్రం 5ంటికో కొట్టుకుంటున్నట్టుగా ఉంటుంది, ఫ్లికరింగ్ టైప్ గా, బల్బు వెలిగి ఆరిపోతే ఎలా ఉంటుంది అలా. మిస్ట్ బిఫోర్ ది ఐస్ అగ్రవేటెడ్ ఇన్ ద గ్యాస్ లైట్ ఎట్ 8 p.m. అంటే మిస్ట్ అంటే పొగమంచు. పొగమంచు అనేది ఇక్కడ చెప్ ఆ కళ్ళ ముందు పొగమంచు అనేది ఉంటుంది. అగ్రవేటెడ్ గ్యాస్ లైట్ ఉంటుంది కదా, అది పెట్టుకుంటే కూడా 8 p.m. కి అగ్రవేషన్ ఉంటుంది. హె- ఇవి ఐస్ కి సంబంధించి. మయోపియా, ఇది ఐసైట్. స్పార్క్స్ బిఫోర్ ది ఐస్, అంటే స్పార్క్స్ ఉంటాయి అన్నమాట కళ్ళ ముందు, అంటే వెలుగు రవ్వలు పడుతున్నట్టు. ఇయర్స్, ఇరప్షన్ ఆన్ ది ఇయర్స్, చెవులలో పొక్కులు రావడం. క్రీమీ ఎల్లో క్రషెస్ ఆన్ ది ఇయర్స్, ఇది ఇక్కడ కూడా సేమ్ డిశ్చార్జ్ చెప్తున్నారు. ఫుల్నెస్ ఇన్ ద ఇయర్స్, హీట్ అండ్ రెడ్నెస్ ఆఫ్ వన్ ఇయర్, ఇచ్చింగ్ ఇన్ ది ఇయర్స్, లోబ్ ఆఫ్ రైట్ ఇయర్ బర్నింగ్ అండ్ ఇచ్చింగ్, మస్ట్ స్క్రాచ్ ఇట్ అంటిల్ ఇట్ బ్లీడ్స్. అంటే ఇయర్ లోబ్ ఉంటుంది కదా, చెవి తమ్మె అంటారు కదా, అది మంటగా ఉంటుంది, దురదగా ఉంటుంది. ఇంకెంత గోక్కుతారంటే అది బ్లీడ్ అయ్యేదాకా గోక్కుతారు. Noises in ears with vertigo, humming, ringing, roaring, rushing, singing, whizzing. Pain in ear, చెవిలో నొప్పి. ఏకింగ్ ఇన్ రైట్ మియాటస్, మియాటస్ అంటే కూడా మీకు చెప్పాను, చెవికి సంబంధించి చెప్పినప్పుడు అక్కడ నొప్పిగా ఉంటుంది రైట్ సైడ్. బర్నింగ్ ఉంటుంది. స్టిచ్చింగ్ ఇన్ ది అండ్ బిహైండ్ ఇయర్, అంటే చెవి వెనక పక్క, చెవి లోపల కూడా స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. టేరింగ్, పల్సేషన్, స్టాప్డ్ సెన్సేషన్. ద హియరింగ్ ఈజ్ ఎక్యూట్, ఎక్యూట్ ఆఫ్ వాయిసెస్, అంటే ఏదో ఎక్కడో చిన్న శబ్దమైనా వీడికి వినపడుతూ ఉంటుంది, లేదా అసలు మొత్తానికి ఇంపేర్డ్, లాస్ట్ అసలు మొత్తానికి వినికిడి శక్తి అనేది లేకుండా కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ క్లాస్ ఆపుతా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీస్, గోబ్రాహ్మణేభ్య సోమస్సు నిత్యం, లోకా సమస్తా సుఖినో, లోకా సమస్తా సుఖినో, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.